ముందు సలార్ వచ్చింది. సలార్ చూసేసరికి హ్యూజ్ మాస్ మూవీ. అది కూడా బాలీవుడ్లో బాగా కలెక్ట్ చేసింది. ఇది కూడా బాలీవుడ్లో కలెక్ట్ చేసింది. ఇండియన్ హీరో అంటే ప్రభాస్. ఇంతకుముందు మనం ఖాన్ల గురించి మాట్లాడుకున్నాం. షారుఖ్ ఖాన్ గారు, మన సల్మాన్ ఖాన్ గారు, అమీర్ ఖాన్ గారు, ఇట్లా ఉండేది ఎప్పుడు వాళ్ళు బాక్స్ ఆఫీస్ రికార్డులని. ఇప్పుడు ప్రభాస్ గారు రికార్డులు బాలీవుడ్లో అలా ఉండిపోయాయంటే ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే బాహుబలి 2 కూడా రికార్డు ఉంది. అంటే బాబు అంత ఎత్తుకి ఎదగటం అంటే చాలా ఆనందంగానే ఉంటుంది. పెదనాన్నగారికి అయితే పెద్దగా నాకు, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ. కాకపోతే ఏంటంటే ఆ ఎత్తుకి ఎదిగారు అనటంలో ఆయన ఎంత కష్టార్జితం ఉంది, ఆయన ఎంత కష్టపడ్డారు అంటే చాలా సినిమాయే ప్రపంచం. ఆ సినిమాని అంత ప్రేమిస్తారు ఆయన. తన ఫ్యాన్స్కి నేను ఎలా కావాలని కోరుకుంటున్నారో ఫ్యాన్స్కి అదే వాళ్ళకి ఇవ్వగలగాలి. నేను ఆ ఎత్తుకి నేను ఎదగాలనే ఒక తపన ఆయనలో ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు. ఒక ఆర్టిస్టు అంత ఎత్తుకి ఎదగాలి అంటే మాటలు కాదు, ఎంతో మేము చూసాం కాబట్టి ఆయన కష్టం మాకు తెలుసు అనమాట. ఆ ఎత్తుకి ఎదగడానికి కారణం అది. అలాగే కృష్ణరాజు గారు ఎంత ఆనందపడిపోతూ ఉండేవారు. అంటే కృష్ణరాజు గారికి కూడా అలాగే ఉండేది. సినిమా అంటే ఇంకోటి తెలిసేది కదా, అదే ప్రపంచం. ఆయన ఒకసారి మేకప్ వేసాక మొత్తం ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు, అందులోనే ఉండేవారు, క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోయారు. సేమ్ ప్రభాస్ గారు కూడా అంతే, అంత ఇన్వాల్వ్ అయిపోతారు ఆ క్యారెక్టర్లో. అలాంటి గొప్పవాళ్ళు కాబట్టి అంత పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే సక్సెస్ రావటం వేరు, సక్సెస్ని స్టేబుల్గా నిలబెట్టుకోవడం, కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. హిట్లు ప్లాప్లు అని కాదు, మనం ఇంకా ఎలా ఎదగాలి అని వర్క్ చేసుకుంటూ తనతో పాటు కొన్ని వేల మందిని బతికించడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక బాహుబలి రాజమౌళి గారు బాబు ఆ రోజు అనుకొని 3 years అయినా కూడా ఆలోచించుకుంటా బాబు చేయటం, ఆయన తీయటం. ఆ సినిమా ఎంత ప్రపంచ దేశాల్లో కూడా ఒక మార్క్ ఈరోజు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి. అదే కాకుండా దానివల్ల ఎంతోమంది పాపం ఇండస్ట్రీలో బతికారు కూడా. ఆ సినిమాని నమ్ముకునే ఎంతోమంది వర్కర్స్ కూడా బతికారు. ఎంతో ఆ వాల్యూని కూడా వీళ్ళందరూ అలా నిలబెట్టుకుంటూ వచ్చి ఈరోజు సినిమాలో డైలాగ్ కూడా ఉంది రాజమౌళి గారు. అబ్బో ఎంత పండించారో అది కల్కిలో, చాలా బాగుందండి. వాళ్ళిద్దరు కూడా రాజమౌళి గారు బాబు వాళ్ళు అంత క్లోజ్గా ఉంటారనమాట. అలాగే సరదాగా మాట్లాడుకుంటారు బయట ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా. మీరు కలిసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. రమగారేంటి, మా కీరవాణి గారు, వల్లి గారు, వీళ్ళంతా చాలా ఎంత హ్యాపీ ఫ్యామిలీ అంటే అంత బాగుంటారు. హ్యాపీనెస్ ఆ బాబుతో కూడా వాళ్ళు అలాగే ఉంటారనమాట. అందుకని సినిమాలో ఎంత రియల్గా ఉందో వాళ్ళిద్దరు సంభాషణ చాలా బాగా తీశారు మా నాగి గారు. ఇంకోసారి దొరికితే 10 ఏళ్ళ ఎంజాయ్ చేస్తున్నారు, ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమా సంబంధించి ప్రభాస్ గారే కాకుండా మన ఇంటి నుంచి ఇంకొక భాగస్వామి ఉన్నారని తెలిసింది. పాప పనిచేసింది, వర్క్ చేసిందని చెప్పేసి కల్కి. ఏ డిపార్ట్మెంట్లో చేశారు, ఏది చూసుకున్నారు, ఎవరు, ఏ పాప? రెండో పాప అండి. రెండో పాప. ఓకే. స్వప్న దత్తును మన ప్రియాంక దత్. అవును. పాప ఆర్కిటెక్ట్ చేసింది. తనకి బాగా ఇంట్రెస్ట్ ఆర్ట్ అంటే, చాలా బ్రిలియంట్ అనమాట. ఇంటర్న్షిప్ చేస్తాను అంటే పాపం వాళ్ళు ఎలాగా ప్రభాస్ గారు కూడా యాక్ట్ చేస్తుంది కల్కి మూవీలో అవకాశం ఇచ్చారు పాపకి. ఇంటర్న్షిప్ చేసింది అందులో. గ్రేట్. తను కూడా ఎందుకంటే మనకి తెలిసింది బయటకు వచ్చిన తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లో తనకి కీ రోల్ పోషించిందని చెప్పి తెలిసింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ బొంబాయి నుంచో ఏమో వచ్చారని తెలిసింది. బట్ వాళ్ళతో పాటు జర్నీ అనేది త్రూ అవుట్ జర్నీ నేర్చుకున్నారు, లేకపోతే వాళ్ళు సూచనలు ఇచ్చారని చెప్పి తెలిసింది. అందుకని నేను అడిగాను అనమాట ఏంటి అంటే ఆ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మా స్వప్న దత్తు, మా దత్తు గారు, మా ప్రియాంకకు కూడా నా కృతజ్ఞతలు అనమాట. ఓకే. పాపకు కూడా ఇచ్చినందుకు అవకాశం. ఓకే.